కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ప్రాజెక్టుల సమాచారంపై అస్సలు నోరిప్పడం లేదు. ఏ ప్రశ్నకు సమాచారం కానీ ఇవ్వకుండా దాటవేస్తున్నారాయన. వెంకటేశ్వర్లు నోటికి తాళం వేస్తున్న సార్లు ఎవరు? ఆయన నోరు విప్పితే ఎవరి బండారం బయటపడుతుంది అనే చర్చ నడుస్తోంది. అన్ని ప్రాజెక్టుల అంచనాలు, ఖర్చు వెంకటేశ్వర్లు గుప్పిట్లోనే ఉన్నా సమీక్షల్లో వెంకటేశ్వర్లు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. బిగ్ టీవీ ప్రతినిధి మాట్లాడించే ప్రయత్నం చేసినా మేడిగడ్డ ప్రాజెక్టు ఖర్చు మాత్రమే చెప్పి మిగతా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. దాంతో ఆయన వ్యవహార శైలిపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రాజెక్టుల విషయంలో అధికారులు అసలు నిజాలు చెప్పకపోతే రేవంత్ సర్కార్ తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే చర్చ నడుస్తోంది. ఏం జరిగింది, ఎంత ఖర్చు అయింది అది చెప్పండి సార్. ఇది సార్ మీరే ఉన్నారు కదా సార్, అది విషయం చెప్పండి సార్. వెంకటేశ్వర సార్ గారు ఒకసారి చెప్పండి సార్, ఈ రివ్యూ జరిగింది కదా, ఏం తేల్చిరు అసలు? మీరు రివ్యూలు ఏం జరగలేదండి, రివ్యూకి కాలేదు. ఎంత మేడిగడ్డ ప్రాజెక్ట్కి ఎంత అమౌంట్ అయింది సార్ చెప్పండి సార్. మామూలుగా అంటే పబ్లిక్ తెలవాలి కదా సార్ ఏం జరిగింది. 3600 కోట్లు ఖర్చు అయిందండి. అది ఓపెన్ అయినప్పుడే నష్టం జరిగిందని గమనించారు అని చెప్తున్నారు. లేదండి, మీరు చేయలేదా? మీరే పూర్తిగా దాని డిజైనింగ్ అంతా? డిజైనింగ్ ఏం కాదండి, సీసీలో ఉంటారు. అంటే మీ కాళేశ్వరం ప్రాజెక్ట్కే మీరు ఉన్నారు కదా సార్, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత డబ్బులు అయినాయి సార్? సార్ ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నాం చెప్పొచ్చు కదా సార్, పబ్లిక్ తెలుస్తుంది కదా. మీరే ఉన్నారు కదా సార్, మొత్తం ప్రాజెక్ట్ పునాదుల నుంచి మళ్ళీ చెప్తామండి, మళ్ళీ టైం తీసుకుని. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లుని మీరు మాట్లాడించే ప్రయత్నం చేశారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకైన ఖర్చు మాత్రమే చెప్పారు. మరి దేనికి కూడా సమాధానం రాలేదు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మీతో ఆయనకు జరిగిన కన్వర్సేషన్ పై ఇన్ఫర్మేషన్ ఏంటి? మొదటి నుంచి కూడా వెంకటేశ్వర్లకు సంబంధించి పూర్తిగా అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇరిగేషన్ ఆఫీస్ లో తెలంగాణకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్లకు సంబంధించి రాహుల్ బొజ్జా సమక్షంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు మేడిగడ్డకు సంబంధించి కుంగుపాటు గురించి వెంకటేశ్వరరావుని ప్రత్యేకంగా గంట సేపు పాటు కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. దీనిపైనే ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా అసలు మేడిగడ్డ ప్రాజెక్టు ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు కూడా ఆయననే చీఫ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి పనుల విషయంలో కావచ్చు, బిల్లుల చెల్లింపుల విషయంలో కావచ్చు, ప్రాజెక్టు నాణ్యత, అదేవిధంగా పర్యవేక్షణ, అన్ని వివరాలు కూడా వెంకటేశ్వర్లకే తెలుసు. కానీ ఇప్పుడు విజిలెన్స్ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ సరైన సమాచారం ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నాడు. అసలు దేనికి సమాధానం చెప్పకుండా ఎందుకు ప్రాజెక్టు విలువ పెంచాల్సి వచ్చింది? ప్రాజెక్టుకు సంబంధించిన మొదట ఎస్టిమేషన్ 3000 కోట్ల చిల్లర పెట్టగా దానికి సంబంధించి మళ్ళీ 1300 కోట్ల రూపాయలు 2021లో పెంచుతూ జీవో ఇచ్చి దానికి సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థకు నిధులు విడుదల చేయడం జరిగింది. పనులు పూర్తి కాకుండానే ఏదైతే కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్లు 3 సార్లు జారీ చేయడం పట్ల ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందని కూడా అడిగి ఆయన తెలుసుకున్నారు. కానీ దానికి కూడా ఆయన సమాధానం చెప్పలేదు. అసలు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయింది, అసలు ఎప్పుడు సర్టిఫికేట్ మీరు ఎల్ఎన్టీకి ఇచ్చారనే దానిపైన కూడా ఆయన వివరాలు చెప్పలేదు. ఇప్పటికీ కూడా ఆయనకు సంబంధించి భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం డబ్బులు ఎన్ని ఖర్చు అయినాయని కూడా ఇప్పటి వరకు విజిలెన్స్ అధికారులకు వెంకటేశ్వర్ చెప్పలేదు. దానికి సంబంధించి అసలు బిల్లు ఎంత నిధులు విడుదల చేశారు, ఎంత ఖర్చు అయింది, అసలు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నప్పటికీ కూడా వెంకటేశ్వర్లు ఏ మాట దానికి సమాధానం చెప్పట్లేదు. దానికి పూర్తిగా ఆయన సహకరించట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలతో ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఆయననే చీఫ్ ఇంజనీర్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి నియమించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. గవర్నమెంట్ దిగిపోయే ఒక నెల ముందు కూడా ఆయనని మరో సంవత్సరం పాటు పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. తానే ముందుండి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో కావచ్చు, దానికి సంబంధించిన కాంట్రాక్టర్లకి ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ల ఉద్యోగిగా పనిచేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పినట్టే చూశారు తప్ప నాణ్యత లోపం స్పష్టంగా కనబడుతుంది. 2019లోనే గుర్తించారు. ఆ వరద ప్రవాహానికి డ్యామ్ పూర్తిగా ఏదైతే 7వ బ్లాక్ పూర్తి కుంగిపోవడం జరిగింది. దాని పక్కనే ఉన్న
మరికొన్ని బ్లాక్లకు కూడా ఎఫెక్ట్ ఉంది. అదంతా కూడా చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లకు తెలిసినప్పటికీ కూడా ఎలాంటి సమాచారం ప్రభుత్వం కానీ అదేవిధంగా కంప్లైంట్ చేయడం కానీ కాంట్రాక్ట్ సంబంధించిన సంస్థ పైన కంప్లైంట్ చేయకుండా అలానే నిర్లక్ష్యంగా ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది వెంకటేశ్వరరావు పైన అనేది కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన నోరు విప్పితే ఆయన వెనకాల ఉన్న పెద్దల హస్తం అనేది కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.